రాజకీయ పార్టీలన్నీ గుడ్డలిప్పదీసి నీళ్లోచుకుంటున్నప్పటి ఒకానొక సిగ్గుమాలిన స్నాన ఘట్టం. గడిచిన 7 వసంతాల నుంచి మేం దండుకున్న వసూళ్లు ఇవేనంటూ సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడ్డ పార్టీల నగ్న చిత్రం ఇది. ఒక సీనియర్ మోస్ట్ లీడర్ పబ్లిక్ గా ఒప్పేసుకున్నట్లు ఈ పార్టీల్లో ఏ ఒక్కటి కూడా సంసార పక్షం కాదు. వేటికవే ఒళ్లమ్మేసుకుని పొట్టపోసుకునే వ్యభిచార పక్షం. పార్టీలకు పైసలకు విడదీయరాని బంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయినా ఇంతేసి సొమ్ముల్ని వెనకేసుకుంటున్న వైనాలే మనల్ని వెక్కిరిస్తున్నాయి. గుడి కడుతున్నాం చందాయి. ఇదిగోండయ్యా. దేవుడి పేరు చెప్పి దండుకోవడం ఇప్పుడు కాదు, మన దగ్గర ఎప్పుడూ కామనే. ఊరేగింపులు చేసి పెట్టమని ఏ దేవుడు అడిగాడో మనకు తెలియదు. మా ఊళ్లలో ఇప్పటికే ఈ దందాగిరి మొదలైపోయింది. సినిమాల లోపలే కాదు, మన గల్లీల్లో కూడా కనిపించే రౌడీ మామూళ్ళు, దసరా మామూళ్ళు మన కొత్త కాదు. ఇటువంటి రకమే ఇంకోటి, పార్టీ మామూళ్ళు. పదవుల మీద ఆకలేసినప్పుడు ఒక పార్టీ, అధిష్టానం మీద అసంతృప్తి కలిగినప్పుడు ఇంకో పార్టీ, ఇలా పూట పుట్టుకొచ్చే పుట్టగొడుగులన్నీ ఇప్పుడు దేశమంతా పాకిపోయాయి. పుట్టుక సరే, వీటి ఫుడ్ సంగతేంటి? ఈ దుకాణాలకొచ్చే ఆదాయం 3 రకాలు. ఒకటి విరాళాల సేకరణ, రెండోది సభ్యత్వ రుసుము, మూడోది డిపాజిట్ల మీద బ్యాంకులిచ్చే వడ్డీ. విరాళాలనేవి ఊరికే ఊడిపడతాయా? నాన్నా బాబు అంటే ఇచ్చిపోయే మహారాజులు ఎక్కడుంటారు? సరిగ్గా ఇక్కడే శుతిబెత్తగా బెదిరించడం, కావలసినంత దోచుకెళ్లిపోవడం అనే సాఫ్ట్ బ్లాక్ మెయిలింగ్ అమలైపోతోంది. పవర్లో ఉన్న పార్టీది ఒక పంథా అయితే, పవర్లోకి వచ్చేస్తామంటూ ఊదరగొట్టే పార్టీలది ఇంకో పంథా. మొత్తంగా వసూళ్లు పెంచుకోవడం ఒక్కటే వీటి ఏకైక ఎజెండా. ఈ వసూలు రాజాల తాజా బలాబలాలెంతన్న లెక్క కోసం 2 స్వచ్ఛంద సంస్థలు పూనుకుంటే కళ్ళు తిమ్మిరెక్కే నిజాలు బయటకొచ్చాయి. 2004 నుంచి మన రాజకీయ పార్టీల ఆదాయాలు బంగారం ధరల కంటే వేగంగా పుంజుకున్న వైనాన్ని సమాచార హక్కు చట్టం ఎండగట్టి పారేసింది. 6 నేషనల్ పార్టీలు, 36 ప్రాంతీయ పార్టీల బొక్కసాలు, వాటి జమా ఖర్చులు అన్నీ పబ్లిక్లోకి వచ్చేశాయి. ఇలా వసూళ్లకు పాల్పడ్డ పార్టీల్లో కామ్రేడ్ల జెండాలు కూడా కనిపించాయి. కమ్యూనిస్టులైతే ఏంటి, వాళ్లకు మాత్రం ఖర్చులుండవా? ఉంటాయి. కాంగ్రెస్ కైనా కామ్రేడ్లకైనా ఒక్కటే కామన్ ఆబ్లిగేషన్. ఖర్చుకు వెనకాడితే విజయం వరించే ఛాన్సులు లేని గడ్డు పరిస్థితిలో పార్టీలు కొట్టుమిట్టాడుతుంటే మనకెందుకు జాలి కలగకూడదు? 25 ఏళ్ల ముందటి కాన్వాసింగ్ అయితే బ్యానర్లు, బహిరంగ సభలతో సరిపోయేది. ఇవాళైతే ఓటు కోసం కోటి ఖర్చులు. గెలవాలంటే సొంత పేపర్లు పెట్టుకోవాలి, టీవీ ఛానళ్లను తమకు అనువుగా ట్యూన్ చేసుకోవాలి. చివరకు ఓటర్నే కొనుక్కోవాల్సిన బాధాకరమైన పరిస్థితి రాజకీయ పార్టీలది. అందుకే వీళ్లకు డబ్బు కావాలి. మామూలు కార్యకర్తలిచ్చే సభ్యత్వ రుసుముతో ఇవాళ పార్టీలు బతికేసే ఛాన్సులు లేవు. ఇక్కడి నుంచే కూపన్లు ఇచ్చి మరీ బయట నుంచి దండుకోవడం మొదలైపోయింది. ఒక పార్టీ అధినేత అయితే డైరెక్ట్ గా రోడ్డు మీదకొచ్చి వెరైటీ వసూళ్లకు తెరతీసిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తట్టమోస్తే ఇంత, పల్లీలమ్మితే ఇంత అంటూ పార్టీ కోసం రాయల్ గా కష్టపడ్డ సీన్లు మీకు గుర్తుండొచ్చు. కొంత ప్రత్యక్షం, ఇంకొంత పరోక్షం. ఇలా సాగిపోయే వసూళ్ల పరంపరకు ఏమని పేర్లు పెట్టుకుందాం? ఇవన్నీ లంచాలా లేక లాంఛనాలా? పార్టీలకు చందాలివ్వడం అనేది ఒక ప్రత్యేక తరహా సమాజ సేవగా చలామణి అయిపోతుందా?
రేపు ఇవే పార్టీలు ప్రభుత్వాలుగా మారితే భవిష్యత్తులో తమకు అవసరమయ్యే విధంగా విధానాలు మార్చి పెడతాయని, తమ వ్యాపారానికి చేదోడు వాదోడుగా నిలబడతాయని ఆశిస్తున్నాయా? ఇవాళ ఈ చందాల వరదకు ఇంతకంటే వేరే నిగూఢమైన కారణం ఏదైనా ఉందా? ఇలా పార్టీలు జోలెకట్టి నిలబడ్డప్పుడు అక్కడొచ్చి పడే పైసల్లో ఏది లీగల్, ఏది ఇల్లీగల్? రాజ్యాంగంలో రాసున్నట్లయితే 20,000 పైచీలకు వసూళ్లన్నీ బయట పెట్టే తీరాలి. కాకపోతే ఇవన్నీ గుర్తు తెలియని వ్యక్తులిచ్చిన గుప్తదానాలంటూ పేర్లు చెప్పకుండా దాచిపెట్టడం పార్టీలకు శరామామూలైపోయింది. విదేశీ మార్గాల నుంచి వచ్చే హవాలా టైపు సొమ్మును పార్టీలు తీసుకోకూడదన్న నిబంధన కూడా ఇంకోటుంది. దీన్ని కూడా తుంగలో తొక్కి పెట్టేస్తున్న పార్టీలు మన మధ్యనే ఉన్నాయి. పైగా పార్టీలకు వచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఒకటి. రాజకీయ పార్టీలు వాళ్లకు వాళ్లు రాసి పెట్టుకున్న సంక్షేమ పథకాల్లో ఇది ఒకటి. పార్టీలు పెట్టుకోవడమే ఆలస్యం. వాటికి కార్యాలయాలు కట్టుకోండంటూ ఎకరాల కొద్ది స్థలాలు కూడా సర్కార్ వారే రాసిచ్చే సౌలభ్యం మన దేశంలోనే కనిపిస్తుంది. ఆ విధంగా పునాదులేసుకుని పైకి లేచినవే ఈ 7 అంతస్తుల అద్దాల మేడలు. నిన్న మొన్న మన రాష్ట్రంలో ముగిసిపోయిన ఆ 18 ఉప ఎన్నికల్లో ఖర్చైన మొత్తం రమారమి 55 కోట్లన్నది బయటికి తెలిసిన లెక్క. సో ఒక్కో పార్టీ 15 నుంచి 20 కోట్ల దాకా కుమ్మరించేసినట్లే మరి. అభ్యర్థులు సొంత జేబుల నుంచి భరించే ఈ సగభాగం పోను మిగతా సగము పార్టీ ఆఫీసుల నుంచే కదా జారీ కావాలి. బిర్లాలు, అంబానీలు లాంటి కలకత్తా, బొంబాయిల నుంచి ఇక్కడున్న మనవాళ్ల దాకా అందరూ అధికారంలో ఉన్న, అధికారంలో లేని అన్ని పార్టీలకు కోట్ల కొద్దీ దారబోసేస్తుంటే వీళ్ళందరిది ఎంత దొడ్డ మనసు అనుకుని మురిసిపోతాయి పార్టీలు. తమకిచ్చే ఈ పైసలన్నీ ఏ రకంగా సంపాదించుకున్నారన్న శల్య పరీక్షలు చేసే ఓపిక ఇక్కడ ఏ పార్టీకి లేదు. కోట్లు రాసిచ్చానంటూ అప్పట్నుంచి ఇప్పటిదాకా రంకెలేస్తున్న కోలా కృష్ణమోహన్ లాంటి కిలాడిగాళ్ల బారిన పడి ఆనక బిక్కముఖం వేసిన ఈ చంద్రబాబే ఇక్కడ నికార్సైన రుజువు కూడా. ఉద్ధరించడం కోసమే పుట్టాయనుకున్న లోక్సత్తా లాంటి పార్టీలు సైతం ఇటువంటి భూరి విరాళాలతోనే బతకాల్సిన పరిస్థితి. తాము తీసుకుంటున్న విరాళాల్లో ఒక్కటంటే ఒక్క రూపాయి అయినా ఆ ఇచ్చిన వాళ్లు న్యాయంగా సంపాదించారని ఈ జయప్రకాష్ నారాయణుడు కూడా చెప్పుకోలేని పరిస్థితి. సదర్న్ ఇంజనీరింగ్ వర్క్స్, నూజివీడు సీడ్స్ లాంటి మన నేల మీద పుట్టిన బడా బడా కంపెనీలు డైరెక్ట్ గా జాతీయ పార్టీలకి పైసలిచ్చి రసీదు రాయించుకున్నట్లు ఇక్కడ లెక్క కూడా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న పోలవరం టెండర్లను లాగి జేబులో పెట్టేసుకుని ఆనక కాని పార్టీలు కొన్ని లొల్లికి దిగడంతో బెంబేలెత్తిపోయిన షూ కంపెనీ కూడా కాంగ్రెస్ వాళ్లకు, కమ్యూనిస్టులకు పెద్ద మొత్తంలో పైకమిచ్చేసింది. మైనింగ్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన కంపెనీలు కూడా కాంగ్రెస్ పార్టీకి డబ్బులిచ్చిన జాబితాలో కనిపించి మన కళ్లను బైర్లు కమ్మించేశాయి. 2G తరంగాల్ని, బొగ్గు బ్లాకుల్ని వేలం లేకుండానే కేవలం ఈలపాటలతోనే ముగించిన విధాన నిర్ణయం ఎవరిని సంతృప్తి పరిచింది? పార్టీకి ఫండు రాసిచ్చే ఇటువంటి కంపెనీల కోసమే ఇటువంటి రొచ్చునంతా పూసుకుంటున్నారన్న సంగతి ఇటువంటప్పుడే కదా మామూలు జనానికి సైతం అర్థమయ్యేది. కంపెనీలోళ్లు బెంచి కింద నుంచి అందజేసే 10-12 కోట్లకు కకృతి పడ్డం నుంచే లక్షల కోట్ల కుంభకోణాలు పుట్టుకొస్తాయన్నది ఒక నమ్మదగ్గ నగ్న సత్యం కాదా? నీకిది నాకది అంటూ ప్రభుత్వాలు పాల్పడ్డ చాటుమాటు నేరానికి క్విడ్ ప్రోకో అని పేరు పడిపోయింది. మరి ఫండ్స్ కోసం పాకులాడే ఈ పార్టీలన్నీ రేపటి రోజు చెయ్యబోయే మాయాజాలాన్ని ఏమని పిలుచుకుందాం? అడక్క ముందే అన్నీ ఇచ్చే ఈ ధర్మరాజుల రుణం తీర్చుకునే క్రమంలో పార్టీలు, ప్రభుత్వాలు కూడబలుక్కుని రాజ్యాంగాన్ని సైతం సవరించి రాసుకోవన్న గ్యారంటీ మన దగ్గరుందా? ఎక్కడో లెక్క తప్పుతోంది కదూ. ఎక్కడో లెక్క తప్పడం కాదు, ఎప్పుడో లెక్క తప్పిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏడుపు లంకించుకోవడానికి ఏం మిగిలింది కనుక? నాట్ బిఫోర్ అస్.